అథారిటీ మీటింగు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో తీసుకున్న డెసిషన్లు ఏంటంటే గవర్నర్స్ బంగాళా దానికి సంబంధించిన సముదాయాలు అన్నిటి కలిసి కన్స్ట్రక్షన్ చేసేదానికి టెండర్ అప్రూవల్కి యాక్చువల్గా 169 కోట్లు దాన్ని యాక్చువల్గా ఈరోజు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 169 crores లోక్ భవన్. అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ కన్స్ట్రక్షన్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇది 163 crores ఇచ్చారు. దాని మీద ఎస్టిమేషన్ చేసి టెండర్కి పోవటం జరుగుతుంది. సో టెండర్కి పోయేదానికి ఎస్టిమేషన్ చేసేదానికి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు యాన్యువల్ రిపోర్ట్స్ 24-25 సంవత్సరం యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసేదానికి దానికి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా నాబార్డు వాళ్ళు 7,350 కోట్ల యాక్చువల్గా లోను అమరావతి క్యాపిటల్ సిటీకి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాన్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7,380.70 కోట్లు 7,380.70 కోట్లు లోన్. అదేవిధంగా ఈరోజు ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు నేషనల్ హైవే 16 మీదకి పోయేదానికి ఆ రోడ్డు యాక్చువల్గా 532 కోట్లతో టెండర్ ప్యాకేజీకి ఈరోజు యాక్చువల్గా అప్రూవల్ ఫర్ అవార్డ్ దాన్ని అథారిటీ ఈరోజు యాక్చువల్గా దాన్ని డిసైడ్ చేసింది. ఈ యొక్క అథారిటీలో ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అదేవిధంగా రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దానికి తీసుకున్నాం 16,666 ఎకరాలు. దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు బ్రీఫ్గా డిస్కషన్ జరిగింది. ఆ రైతులతో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక 4 విలేజ్ల రైతులతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చారు. అదేవిధంగా అందరు రైతులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు అథారిటీలో డిస్కస్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అది వచ్చింది చాలా క్లారిటీగా చెప్పాం. నిన్న మొన్న ఇక్కడ ల్యాండ్ అయితే ఎవరు ఇచ్చారో వాళ్ళకు కూడా అదేవిధంగా ఇచ్చాం ప్యాకేజ్ 30,000 50,000. బట్ 10 years కంటిన్యూ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా 10 years కంటిన్యూ అవుద్ది. ఏదైతే హైక్ ఉందో అదే హైక్తో 10 years కంటిన్యూ చేస్తాం. అందువల్ల అక్కడ కూడా అదేవిధంగా చేస్తామని వాడు మార్నింగ్ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏది అదే క్యాపిటల్ గెయిన్స్ది మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు రైతులు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం గారు స్వయంగా దగ్గరుండి ఆమెతో డిస్కస్ చేశారు. ఆమె పాజిటివ్గా దాని మీద వర్కౌట్ చేస్తా అన్నారు. దానికి కూడా యాక్చువల్గా ఇవాళ రైతులు కూడా నన్ను అడిగారు. ఇక్కడ ఇస్తే దానికి కూడా ఉండే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. సీడాక్సిస్ రోడ్డు యాక్చువల్గా 2 అండి. ఒకటి మంగళగిరి రోడ్డుకి కలపటం ఒకటి, రెండోది నేషనల్ హైవే కలపటం ఒకటి. నేషనల్ హైవే కలిపేటప్పుడు మధ్యలో బ్రిడ్జెస్ కూడా వస్తాయి, యాక్చువల్గా ఫ్లైఓవర్స్ వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మంగళగిరి రోడ్డు కలిపేది కూడా ఎక్కడైతే మనకు కొండవీటి వాక్ కావచ్చు, లేదా పాల వాక్ కావచ్చు, లేదా బకింగ్ కెనాల్ కావచ్చు, గుంటూరు కెనాల్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా మనకు స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. స్టీల్ బ్రిడ్జ్తో బహుశా బై జనవరి ఎండింగ్కి ఆ వర్క్ పూర్తవుతుంది. ఆల్రెడీ పైల్స్ వేస్తున్నారు. పైల్స్ వర్క్ పూర్తయిపోతే జనవరి ఎండింగ్కి వచ్చి సీడాక్స్ రోడ్ డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కుతుంది. అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే అంటే ఒక 15 అంగన్వాడీ సెంటర్లు, ఒక కొన్ని స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్,
అంగన్వాడీ సెంటర్స్, హెల్త్ సెంటర్స్, ఇవి మొత్తం దాదాపు ఒక 30 దాకా రెడీ అయిపోయినాయి. బహుశా డిసెంబర్ ఎండింగ్ లోపల అక్కడ కొద్దిగా లాన్ గీన్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సింది. అవుట్ సైడ్, ఇన్సైడ్ అయిపోయింది. అవి చేసి ఇమీడియట్గా చేస్తాం. దాని తర్వాత మార్చి ఎండింగ్ లోపల అధికారుల భవనాలు పూర్తయ్యేటట్టుగా వీఆర్ వర్కింగ్. అంటే ఇప్పుడు కరకట్ట రోడ్ టేకప్ చేస్తే అమరావతి లోపలికి రావడానికి వేరే మార్గం లేదు, వస్తే ఇంకా గుంటూరు నుంచి రావాలా. అందుకని ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైతే సీడాక్స్ రోడ్డు మంగళగిరి రోడ్డుకి జనవరి ఎండింగ్ లోపల అయిపోయేట్టుగా వర్క్ చేస్తున్నాం. అది అయిపోగానే కరకట్ట రోడ్ టేకప్ చేస్తాం. 4 లైన్ ఎల్పి ఆల్ కంప్లీట్గా. ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో దాదాపు 1500 కిలోమీటర్ లెంత్ ఎల్పిఎస్ రోడ్స్, అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. రాజభవన్కి సంబంధించి వాళ్ళ యొక్క దర్బార్ హాల్ కావచ్చు, వాళ్ళ క్వార్టర్స్ కావచ్చు, స్టాఫ్ క్వార్టర్స్ కావచ్చు, A to Z కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్గా అన్నీ కంప్లీట్ చేస్తాం. అది 15 ఎకరాలు స్థలం. అంటే వచ్చి ఇక్కడ చూస్తే ల్యాండ్ అక్విజిషన్ అయితే అంత బళ్ళా, ల్యాండ్ పుల్లింగ్ అది సార్. ల్యాండ్ అక్విజిషన్కి ల్యాండ్ పుల్లింగ్కి తేడా తెలుసుకోవాలి. ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటే ఎంత ల్యాండ్ మనం వెళ్తుంది, ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే ఎంత. ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే 100% మిగులుతుంది. ల్యాండ్ పుల్లింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసినప్పుడు ఒక 15-20% మనకు మిగిలేదు. అది యాక్చువల్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ క్వశ్చన్లు రావు. ఓకే, థ్యాంక్ యూ.